శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. అది ఏమంటే, ఒక జాతకుడు భార్యతో గొడవలు ఇబ్బందులున్నవి, విడిపోయినాము, కలుస్తామా లేదో అని అడిగినాడు. అయితే జాతకుడిని డేట్ ఆఫ్ బర్త్ ఇమ్మన్నాను, లేదన్నాడు. సరే, మీ పిల్లలది ఏమైనా ఉందంటే ఉందన్నాడు. మొట్టమొదటిగా ప్రథమ సంతానం అంటే అబ్బాయిది ఇచ్చినాడు. ఆ డేట్ ఇస్తున్నాను, చూద్దాం. 19వ తారీఖు 8వ నెల 2018 సంవత్సరం, అంటే రాత్రి 10:40 ఎమ్నూరు పట్టణంలో జన్మించాడు. ఈ అబ్బాయి లగ్నం వచ్చి మేష లగ్నం, రాశి వచ్చి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం ఓటాపాదంలో జన్మించాడు. ఇప్పుడు మనము తండ్రి జాతకం పరిశీలన చేయాలి. మేషం నుంచి భాగ్యస్థానం చూడాలి, అంటే 9వ స్థానాన్ని, తండ్రి స్థానాన్ని చూడాలి. 9 ఏమవుతుంది? ధనుసు అవుతుంది. ధనుసుకు అధిపతి ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నాడు? తులలో ఈశాఖ నక్షత్రంలో, తను నక్షత్రంలోనే ఉన్నాడు. ధనుసు నుంచి ఈయన భార్య స్థానం చూడాలి, అంటే సప్తమ స్థానాన్ని. సప్తమానికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ఎక్కడున్నాడు? అష్టమంలో రాహుతో కలిసినాడు. ఓకేనా? అంటే గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఇక్కడ ఈ జాతకుడు తండ్రికి 2016లో వివాహం అయింది. నేను అన్నాను 2 ఏళ్ళు మాత్రమే బాగున్నారు అన్నాను. ఎందుకంటే 16లో పెళ్ళి అయితే 2018 అంటే 19వ తారీఖు 8వ నెల 2018లో బుధ మహాదశ ప్రారంభమైంది. ఆ బుధ మహాదశ నుంచి గొడవలు, ఇష్టాటలు, ఎడబాటలు, దూరభారం అయినారన్నాను. అవునన్నాడు. ఎప్పటి వరకు అంటే 2/1/2032 వరకు ఉంటుంది ఇది బుధ మహాదశ. అంతవరకు ఇబ్బందులే ఉంటాయి, భార్యతో ఎడబాటలు ఉంటాయి. ఎందుకంటే ధనుసు నుంచి సప్తమాధిపతి బుధుడు, దశమాధిపతి బుధుడు అవుతాడు. పైగా ధనుసుకి బాధకుడుగా అవుతాడు బుధుడు. అందువల్ల సప్తమాధిపతి బాధకుడు అయినందుకు భార్యతో ఎడబాటలు, దూరభారము, గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. అయితే భార్య వచ్చే అవకాశం ఉంటుందే, ఉండదా అంటే ఉండదు. ఎందుకంటారా? ఇక్కడ ధనుసు నుంచి సప్తం మిథునం, మిథునం నుంచి అష్టమ స్థానాన్ని పరిశీలన చేయండి. అష్టమం అంటే ఏమవుతుంది? అత్తగారు ఇల్లు అవుతుంది అమ్మాయికి. ఇక్కడ ఎవరున్నారు? కుజుడు ఉన్నారు చూడండి, అష్టమాధిపతి, లాభాధిపతి. పైగా కేతుతో కలిసినాడు, అంటే అత్త మామూలు ఇంట్లో ఈ అమ్మాయి ఉండదు, వాళ్ళతో కటింగ్ చేసుకుంటుంది అని అర్థం. జాతకునికి ఉంటుందే, ఉండదా అంటే, ఇక్కడ ధనుసునికి అధిపతి గురువు. గురువు తులలో ఉన్నాడు, తను నక్షత్రంలోనే ఉన్నాడు. తన 9వ దృష్టితో అంటే మిథునాన్ని, ధనుసు నుంచి సప్తమాధిపతిని చూస్తున్నాడు. అంటే ఈ జాతకుడు తండ్రికి భార్య పైన ఇష్టం ఉంటుంది. అందువల్ల భార్య కావాలంటుంది, ఆమె రావటం లేదు. అయితే కలుస్తామా లేదా అన్నాడు. 2032 వరకు ఏ పరిహారం చేసినా కర్మఫలం అనుభవించాల్సిందే అన్నాను. అందువల్ల కలిసేకి 100% లేదు బుధ మహాదశ పోయే వరకు. ఇది ఒక బిడ్డ నుంచి తండ్రి జాతకం పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే.